ప్రతి క్రైస్తవుడు, ప్రతి ప్రేమికుల సంఘం పరిశుద్ధత అనే పునాది మీద కట్టబడుతూ ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధత అనే పునాదుల మీద చక్కగా వారి జీవితాన్ని నిర్మించుకుంటూ ఉండాలి. అది పరిశుద్ధ సాధుత్వం. ఇప్పుడు మూడోది, దాన్ని జయించినాక దేనికి వచ్చారంట? లాకీషు. చెప్పండి ఏంటంటే లాకీషు. లాకీషు అని అర్థం ఏంటంటే నడత. నడత. చెప్పండి లాకీష్ అంటే ఏంటి? చెప్పండి ఏంటంట? నడక కాదు, నడత. నడత గమనించాలి. ఇప్పుడు ప్రేమికులారా, మన దైనందిన జీవితాల్లో మనం అందం కాపాడుకోకపోయినా పర్వాలే. చెప్తున్నా వినండి, అందం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. రేపు పొద్దున పోయి మట్లో కలిసేది, అదందరూ తెలిసిన విషయం. నువ్వు డ్యూటీ కాపాడుకోకపో, ఇంకేంటి, నీ యవ్వన కాలం కాపాడుకోపో, నీ డబ్బును కాపాడుకోపో, నువ్వేవైనా కాపాడుకుంటావో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి క్రైస్తవుడు మాత్రం ఖచ్చితంగా నడతను కాపాడుకోవాలి. ప్రతి క్రైస్తవుడు నడతను ఖచ్చితంగా, అంటే ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకోనగలిగే వారిగా మనం ఉండాలి. ఉండకపోతే ఏం జరిగి చెప్పాలా? నడత సరిగ్గా లేకపోతే, వినండి ప్రేమికులారా, ఏ దేవుడైతే, వినండి, ఏ దేవుడైతే నీకు మిత్రుడుగా ఉన్నాడో ఆ దేవుడు నీకు శత్రువు అవుతాడంట. ఏం బాగాలేకపోతే? చెప్పండి, ఏం బాగాలేకపోతే? నడత బాగలేకపోతే, ఏ దేవుడైతే నీకు స్నేహితుడయ్యాడో, ఏ దేవుడైతే నీకు మిత్రుడయ్యాడో ఆ దేవుడే నీకు శత్రువు అవుతాడు. ఎక్కడుందయ్యా అనంటే వాక్యానుసారంగా చూపిస్తా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం. ఓకే, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైంది గనక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చింది. చదివారా? చాలు చదివారా అండి? వాక్యం ఖచ్చితంగా మీరు వినాలి. నడత ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ నడక. క్రైస్తవుడికి నడత చాలా ప్రాముఖ్యం. బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రవర్తన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద మన దృష్టి ఉండాలి. దీని మీద మన యొక్క ప్రేమికులరా డబుల్ అటెన్షన్ ఉండాలి ప్రతి క్రైస్తవుడికి. ఇక్కడ మనం చూస్తే చదవబడ్డ వచ్చిన భాగంలో ప్రేమికులరా దేవదూత ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో? ప్రవక్త అయినటువంటి బిలాముతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయినటువంటి బిలాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది చెప్పాలా? నా ఎదుట నీ నడత ఎట్టుంది? విపరీతంగా ఉంది. అందుకు నేను నీ యొద్దకు ఎందుకు వచ్చాను చెప్పాలా? నేను నీకు విరోధినై ఉండటానికి నీ యొద్దకు వచ్చింది అన్నాడు. దేనివల్ల విరోధయ్యాడు దేవుడు? చెప్పాలి, దేనివల్ల దేవుడు విరోధయ్యాడు? అందరు చెప్పాలి బిగ్గరగా. నడత వలన ప్రేమికులారా బిలాముకు ఏమైనా ఆలోచన చేస్తే ప్రేమికులారా విరోధి అయినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, మీకు దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? స్నేహితుడు కావాలని కోరుకుంటున్నారా? శత్రువు కావాలని కోరుకుంటున్నారా? చెప్పాలి ఒకసారి. హౌ మెనీ ఆఫ్ యూ సే దట్ ఐ నీడ్ జీసస్ యాజ్ మై ఫ్రెండ్ అన్నవారు చేద్దాం ఒకసారి. ఐ నీడ్ మై లార్డ్ యాజ్ మై ఫ్రెండ్ అన్నవారు, నా దేవుడు నాకు స్నేహితుడుగా ఉండాలని వారం చేతులెత్తను ఒకసారి. ఓకే, వెరీ గుడ్. గమనించండి ప్రేమికులారా, నీకు స్నేహితుడుగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఎప్పుడు ఆ దేవుడు నీకేం కాకుండా చూసుకోవాలి చెప్పాలా? ఏం కాకుండా చెప్పండి. ఏ దేవుడైతే నీకు స్నేహితుడు వాళ్ళని చేతులు ఎత్తావో బతికినంత కాలం అదే దేవుడు నీకు మిత్రుడుగా ఉండాలంటే, ప్రాణ స్నేహితుడుగా ఉండాలంటే, ప్రాణ మిత్రుడుగా నీకు ఉండాలి అని అంటే ప్రేమికులారా ఆ దేవుడు మరలా నీ జీవితంలో నీ నడతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవుడు విరోధిగా మారే అవకాశం కూడా ఉంది. హల్లెలూయా. లోకమంతా శత్రువు అయినా పర్వాలే, లోకమంతా మనం విడిచిపెట్టినా పర్వాలే, లోకమంతా మనం వ్యతిరేకంగా మారినా పర్వాలే, లోకమంతా ఒకటైనా పర్వాలే ప్రేమికులారా. కానొకటి, నీ దేవుడు నీకు శత్రువు కాకుండా చూసుకో.
నీకు నీ దేవుడు నీ జీవితంలో నీ ప్రవర్తనను బట్టి నీ దేవుడు ఒకవేళ నీతో ఆయన ప్రాణ స్నేహితుడుగా చూడగలిగే అట్టి ఒక చక్కటి ప్రవర్తన విశ్వాసగా నువ్వు ప్రభువులో కొనసాగించగలిగితే చెబుతున్నాను, ఆయన ఒక్కడు నీ పక్షమున ఉంటే బైబిల్లో ఉంది నీకు విరోధి ఎవరు లేడంటాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ప్రభు నీ పక్షమున ఉండగా, చెప్పండి చెప్పండి, దేవుడు మన పక్షమున ఉండగా చెప్పాలి, మనకి విరోధి. ఇంకోటి చెప్తున్నాను, నీ దేవుడు నీ పక్షమున ఉంటే విరోధంగా లేస్తున్న ఏ ఆయుధం నా జీవితంలో వర్ధిల్లకుండా నా ప్రభు చేస్తాడో, అణిచివేస్తాడో, ఆ రూపంతున్న ఆయుధం యొక్క పవర్ తగ్గిస్తాడు ఆయన. నీ జీవితంలోకి వచ్చేసరికి దాన్ని మేలుగా మారుస్తాడు ఆయన. దాన్ని నీ జీవితంలో ఉపాయముగా తప్పిస్తాడు ఆయన. దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. ఎప్పుడు అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగి చెప్పాలా? ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ బిహేవియర్. నీ నడత మీద డిపెండ్ అయి ఉంది. నీ దేవుడు నీకు ఏమి కావాలన్నా, ఏనా చెప్పడమ్మా, నీ స్నేహితుడు కావాలన్నా, ఇంకేనండా శత్రువు కావాలన్నా దేని మీద ఆధారపడింది? నడత మీద ఆధారపడింది. ఇక్కడ మనం గమనిద్దాం, ఎందుకు విపరీతమైన నడత అని దేవదూత చెప్పి ప్రేమికులరా ఆ మాట అంటానికి గల కారణం చెప్పనా? తలపైకి ఎత్తండి. ఇదే బిలాముకు ఒక్కసారిగా చెప్పింది, బిలాము నువ్వు వెళుతున్న మార్గం సరైంది కాదు. ద డిసిషన్ విచ్ యూ టుక్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గాడ్స్ విల్. నువ్వు ఎంచుకున్న నిర్ణయం, నువ్వు ఎంచుకున్న మార్గం ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గాడ్స్ విల్. నువ్వు ఇశ్రాయేలు ప్రజలు ఏంటంట శపించడానికి బయలుదేరుతున్నావు. వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగం. నువ్వు శపిస్తే కబద్దారు అన్నాడు దేవుడు. ఎవరితోని? ఎవరితోని? బిలాముతో అన్నడా? ఏం చేయాలి మరి అప్పుడు? ఫస్ట్ మొదటిసారికి ఏమైపోవాలి చెప్పాలి, ఏమైపోవాలి? సెట్ అయిపోవాలి. చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. మనం దేవుడితో పెట్టుకోవద్దని ఆలోచన రావాలి కదా. మళ్ళా కకృతి పడి ప్రేమికులరా పక్క దేశపు రాజు శపించడానికి ప్రేమికులరా బేరం కుదిరితే దానికి లాలూచిపడి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు ప్రేమికులరా, 3-4 సార్లు ఇదే తంతు. ఎవరిది? ఎవరిది చెప్పాలి? ఎవరిది? బిలాముది. ఇప్పుడు ఇది చూచిన దేవుడు ఇతను నడతను గురించి చెప్పిన మాట చెప్పాలా? విపరీతమైన నడకంట. చెప్పండి ఏంటంటే విపరీతమైన నడత. హల్లెలూయా. నేను చెప్తున్నాను సంగమా, కూర్చుని మీ అందరు చెప్తున్నాను, నీ దేవుడు పరలోకమందు ఉన్నాడన్న ఒక మాట అనుకున్నావు, కానీ ప్రతి నిత్యం నీ నడతను చెప్పండి ఏం చేస్తానంట? ప్రతి నిత్యం నా నడక, నీ నడత ఏంటంట చాలా దృష్టి పెట్టాడు. చాలా దృష్టి పెట్టాడు ఆయన. నువ్వు కూర్చుండుట బైబిల్లో ఉంది. నువ్వు కూర్చుండుట దేవుడికి తెలుసు. నువ్వు పడుకోవటం దేవుడికి తెలుసు. నువ్వు నడిచి వెళ్తున్న నీ త్రోవలో నువ్వు వెళుతున్నా ఏంటంట ఆ త్రోవ నీకు దేవుడికి తెలుసు. నువ్వు ఏం చేస్తున్నా నీ నడత మీద నా ప్రభు దృష్టి పెట్టాడు. నీ అడుగు జాడలు దేవుడు దృష్టి పెట్టాడు. చెప్తున్నాను, మీరు ఒకవేళ కళ్ళు కప్పి తల్లిదండ్రులను ఏదైనా మెబ్బెపెట్టి నువ్వు బయటికి వెళ్ళి మా తల్లిదండ్రులు కళ్ళు కప్పాను కదా అని ఒకవేళ విర్రవీగినా ఆ నడతలు రికార్డ్ అవుతున్నాయి. ఎక్కడా ఎక్కడా ఎక్కడా? దేవుడి దగ్గర. నా భార్యను చూడట్లేదు కదా, నేను బయటికి వెళ్ళాను కదా అని నీ భార్య కళ్ళు కప్పి ఒకవేళ నువ్వు ప్రవర్తించిన ద ఫుడ్ స్టెప్స్ వాట్ యు ఆర్ బీయింగ్ టేకింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వాకింగ్ అవుట్ ఆఫ్ దట్. దేవుడు నువ్వు బయట నీ భార్యకు తెలియకుండా చేస్తున్న ప్రతి నడతను దేవుడు దృష్టి పెట్టాడు. దేవుడు దృష్టి పెట్టాడు. దేవుడు నీ అడుగు జాడలు పసిగడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రేమికులారా, ఖచ్చితంగా అది భార్య గాని భర్త గాని పిల్లలు గాని ఇంకా ప్రేమికులారా నా ఎదుట సేవకులుగా మీరు నా కళ్ళు కప్పి ఇంకా ఏం చేసినా మీ కళ్ళు కప్పి ఏం చేసినా ఎవ్రీ ఫుడ్ స్టెప్స్ ఆర్ బీయింగ్ రికార్డింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రతి నడత నా యేసయ్య దృష్టి పెట్టి ప్రభు ప్రేమికులారా ప్రతి ఒక్కరి నడత క్షుణ్ణంగా చూస్తున్నాడు. ఈస్ అబ్జర్వింగ్ వెరీ క్లోజ్. దేవుడు దృష్టి పెట్టి చూస్తున్నాడు. ఎవరి నడతను? ఎవరి నడతను? ఎందుకు అది ప్రాముఖ్యం ప్రభుకి? నీ నడత ప్రాముఖ్యం. ద బిహేవియర్ ఇస్ ప్రాముఖ్యం.
The way you lead your life is important. The way you behave is important in God's sight to bless you. అదే కీలకంగా ఉండబోతుంది. నిన్ను దీవించాలన్నా, నీకు విరోధిగా మారాలన్నా, నిన్ను నీ పక్షంలో ఉండి వ్యాజ్యం ఆడాలన్నా, లేకుంటే నీతోనే వైరం ఆడాలన్నా, ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ బిహేవియర్. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు విపరీతమైన బుద్ధి అన్నారు వీళ్ళని తలపైకి ఎత్తండి. 1-2 సార్లు చెప్పాడు. చెప్పినప్పుడు ప్రభువా తప్పేందయ్యా, మరి ఇంకోసారి చేయను, మరి ఇంకోసారి ఏం చేయాలి చెప్పాలి, ఇంకోసారి ఏం చేయాలి, ఇంకోసారైనా ఒప్పుకుంటున్నాడు చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు చేస్తున్నాడు. ఎవరైనా బిలాం. ఈరోజు దేవుడు సన్నిధికి వస్తున్న మన జీవితాలను కూడా గమనిద్దాం. ఒకసారి మనల్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎలా చెప్పాలా? ప్రభు కాడికి వస్తున్నావు నువ్వు, వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? నాతో మాట్లాడుతున్నాడు. చెప్పాలి, నీతో మాట్లాడుతాను లేదా? ఆయన ఎవరైనా, ఆయన పేరేంటి? వెరీ గుడ్. మాట్లాడుతున్నప్పుడు నిన్ను దేవుడు సరిచేస్తుంటానికి కొన్ని వాక్యాలు నీతో సూటిగా మాట్లాడతాడు. బిడ్డ జాగ్రత్త, నీ ప్రవర్తన సరిగ్గా లేదు, సరిదిద్దుకో. నీ వైఖరి సరిగ్గా లేదు, సరిదిద్దుకో. నీ చూపులు సరిగ్గా లేవు, సరిదిద్దుకో. నువ్వు విరోధంగా బ్రతుకుతున్నావు, సరిదిద్దుకో. నువ్వు నాకు అయిష్టంగా బ్రతుకుతున్నావు, సరిదిద్దుకో అని ఎన్నో పర్యాలు, ఒక్కసారి 2 సార్లు కాదు, కూర్చోబెట్టి చెప్పిన పర్యాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాలు. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నప్పుడు ప్రేమికులారా, దేవుడు ఏం చెప్పాలా? నీ జీవితంలో నువ్వు సరి చేసుకుంటున్నావా లేదా? వాక్యము నీ జీవితంలో ఎంత మేరకు దాన్ని ఏంటంట అప్లై చేసుకొని ఎంతవరకు నువ్వు క్రమపరుచుకుంటున్నావో ప్రభు ఏం చెప్పాలా? నెక్స్ట్ టైం చూస్తూ ఉంటాడు. ఒకవేళ అలానే ఉంటే, ఎలా ఉంటే అంతవరకు వాక్యం విన్నప్పుడు ప్రభు క్షమించమని అంటున్నావు, మరలా బయటికి పోయినాక ఏంటంట చెప్పండి, మళ్ళీ బయటికి పోయినాక ఏంటంట? మళ్ళీ అదే విధానం అయితే, అదే తీరైతే, అదే ధోరణి అయితే, అదే వైఖరి అయితే, అదే నడవడిక అయితే, గమనించండి, నా దేవుడు రాను రాను నీకు స్నేహితుడుగా మారడు. స్నేహితులుగా మారే అవకాశమే లేదు. నేను భయపెట్టట్లేదు, కొంచెం ఆలోచన చేయమని చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరిని ఏం చేయట్లేదు, మిమ్మల్ని ఏనంట భయపెట్టడానికి ప్రేమికులారా ప్రభు మనతో మాట్లాడలేదు. ఆలోచించమంటున్నాడు మనల్ని. కూర్చున్నాం మనం అందరం మంచిగా దేవుడు సంధిలో వాక్యం వింటున్నప్పుడు ఆలోచిద్దాం. ఆలోచన చేసుకొని ప్రేమికులారా నడిపించబడదాం, క్రమపరుచుకుందాం. ఇలా నువ్వు నేను మనం అందరం చక్కగా ఒకవేళ సరిదిద్దుకోగలిగితే, ఏం చేసుకుంటే అమ్మా సరిదిద్దుకోగలిగితే, సరి చేసుకోగలిగితే జరిగేదని చెప్పాలి. గమనించండి ప్రేమికులారా, నీ దేవుడు నీకేం చెప్పాలా? స్నేహితుడు అవుతాడు. చెప్పండి, ఏమవుతాడండి? చెప్పాలి, ఏమవుతాడు నీకు? లేదు అట్టనే ఉందని గట్ట ఎట్లా ఎట్లా ఇక కొంచెం గాడు చెబుతా, కుక్కతో ఒక వంకరన్నట్టు. అలానే ఇఫ్ అవర్ బిహేవియర్ లుక్స్ బిఫోర్ గాడ్ ద సేమ్ యాజ్ యు హావ్ బీన్ లివింగ్, ఒకవేళ అంతకుముందున్న జీవితమే నీలో ఎలాంటి ఏ మార్పు లేకుండా ఒకవేళ బ్రతికితే చెప్తున్నాను, దేవుడు విరోధంగా మారుతాడు. విరోధంగా మారితే నీకు అన్ని విరోధంగా లేస్తా, అన్ని లేస్తా, ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి విరోధంగా లేస్తా. నీ భర్త నీకు విరోధంగా మారిపోతాడు, నీ భార్య నీకు విరోధంగా మారిపోయింది, నీ పిల్లలు నీకు విరోధంగా మారిపోతారు. నువ్వు ఏం చేసినా నీకు వ్యతిరేకతే 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 వ్యతిరేకతే. నీ దైనందిన జీవితాల్లో ఈ తీవ్రమైనటువంటి ఫెయిలియర్స్ నీ జీవితంలో వెళుతూ ప్రేమికులారా అలాంటి పరిస్థితులు చూడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ ఫోకస్ ఆన్ యువర్ బిహేవియర్. కొంచెం దీని మీద పెట్టు, నడక కాదు, అందం కాదు, బిహేవియర్ మీద దృష్టి పెట్టు. నా బతుకు ఎట్టుంది, నా జీవితం ఎట్టుంది, నేను ఎట్లుంటున్నాను, ఎలా నడుచుకుంటున్నాను, హౌ ఈజ్ మై లైఫ్, హౌ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్, ఎలా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. దయచేసి గమనించండి ప్రేమికులారా. ఒకవేళ అట్నే చేస్తూ వెళ్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బస్సు ఎక్కాం, బస్సులో చాలామంది జనాలు ఉన్నారు. ఏదో అన్ఫార్చునేట్గా ఒక వ్యక్తి కాలు తొక్కావు. ఫస్ట్ ఏమంటావు నువ్వు? సారీ అండి అంటే ఆ వ్యక్తి వచ్చే స్పందన ఏంటి? ఆ వ్యక్తి అనే స్పందన ఏంటి?
ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఓకే ఫైన్. మళ్ళా రెండోసారి తొక్కాం. ఈసారి ఫస్ట్ ఉన్నంత మృదువుగా ఉండదు మాట, అనుకోకుండా తొక్కినని చెప్పిన ఓకే. నువ్వు కావలసుకొని తొక్కితే లాగేస్తాడు. అవునా కాదా? అవునా కాదా? ఎంతమంది దీనికి అగ్రి అవుతారు? నువ్వు సారీ చెప్పకముందే మూడోసారి నోటికి ఆ మాట రాకముందే చెప్పండి, నేనేస్తాడు. అవునా కాదా? నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు, నీకు తెలవదా? నాకు తెలియదు నేను చేస్తున్నాను. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దెమ్ మోర్ దెన్ ఎనీవన్. నీ గురించి నీకు తెలిసినంతకు ఎవరు తెలవదు. నీ గురించి నీకు తెలిసినంతగా నో వన్ నోస్ అబౌట్ యూ. నీ గురించి నీకు బాగా తెలుసు. ఇది తప్పని తెలిసిన స్టిల్ యు ఆర్ బీయింగ్ లివింగ్ ఇన్ దట్ మిస్టేక్. ఆ తప్పిదాలు ఉంటున్నావా? దయచేసి గమనించండి. దేవుని సన్నిధిలో నీ దేవుడు అది విపరీతమైన బుద్ధి అంట. ఏ బుద్ధి అంటది చెప్పండి? ఏ బుద్ధి అంటది చెప్పండి? ఏ బుద్ధి అది? విపరీతమైన బుద్ధి. అది ఉంటే చెప్తున్నా వినండి, ఏ దేవుడైతే స్నేహితుడయ్యాడో ఆ దేవుడే నీకు నడత నడక నడక నడత నడత ఏం చేస్తుంది? మంచి నడవడికి అయితే, మంచి నడత అయితే ఆ దేవుడికి స్నేహితుడు అవుతాడు. నడత బాగాలేకపోతే రైట్ రైట్. మన నడతను స్థిరపరిచేవాడెవరు? ప్రభు. కప్పుకి ప్రభు బలహీనున్నయ్యా ఒప్పుకుందాం. అట్టి కృపణించును కాక. అందరూ మోకరించాలి. లెట్స్ ఆల్ లీల్ డౌన్. అందరూ మోకరించాలి. ఏ నడత కలిగి ఉన్నావు? శరణత కలిగి ఉన్నావా? అహంకార మనస్సుతో నడిపించబడుతున్న నడత కలిగి ఉన్నావా? ఇప్పటికైనా మార్చుకున్న నడత కలిగి ఉన్నావా? నడత కలిగి ఉన్నావా? ఈర్ష్యతోకు నడత కలిగి ఉన్నావా? తోటి వారి పట్ల అసహించుకొనగలిగే నడత కలిగి ఉన్నావా? మార్చుకుందాం. వీటి వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. చాలా మందితో కూడా మాట్లాడుకోవచ్చు. నడత ప్రాముఖ్యమయ్యా మాకు. ముందుది మానేయి. నేను కరెక్ట్గా ఉన్నా నా మనసు మానే ఫస్ట్ తీసేయి. నేను కరెక్ట్గా ఉన్నా నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా నడత బాగుంది. మనకు మంచిగా అనిపిస్తాయి సంగమా. వాక్యం కాడికి వస్తే అర్థమైంది. అర్థం ఎప్పుడు అబద్ధం చెప్పదు. మన బతుకులు మొత్తం బయటపడేది వాక్యం. సరి చేసుకున్నాను అయ్యా. నేను బలహీన, అందరూ చేతులు ఎత్తండి. నేను బలహీనున్నయ్యా. నా నడక స్థిరపరచువాడు నువ్వేనయ్యా. చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నానయ్యా. నేను చాలా ఆధ్యాత్మిక అనుభవాలు కోల్పోతున్నాను. నీ ప్రణాళికలు కోల్పోతున్నాను. నీ ఆలోచనలు నా పట్ల చేసుకోకుండా చేస్తున్నాను. నా పట్ల కలిగి ఉన్న ఈవులు పోగొట్టుకుంటున్నానయ్యా. నీ ప్రార్థన అయితే క్షమించమయ్యా. నా నడక స్థిరపరిచయ్యా. నా నడక స్థిరపరిచయ్యా. చేతిలో పెడుతున్నాను. నడపరిస్తాయ్యా. ఇక స్థిరపరచుకుంటానయ్యా నడకని. ఇప్పటి వరకు నాయన ఒక్కరి దగ్గర నడకలు, ఒక్కరి దగ్గర నడతలు నడిచాను ప్రభు. రాజ్యాన్ని చేర్చలేవు. చిన్న ప్రాంతంలో అసంభవం. మా నడతలు సరిచేయబడాలి. మా బ్రతుకులు సరిచేయబడాలి. అలానే ప్రాంతంలో ఉంది. యేసయ్యా, నా బ్రతుకు ఏం బాగలేదు. నా జీవితం ఏం బాగలేదు. థ్యాంక్ యూ లార్డ్. జీవం కలిగిన మా తండ్రి నీ కొందనాలయ్యా. ఇప్పటి వరకు నైనా మా నడతను గురించి, మా ప్రవర్తన గురించి ప్రభా ధారాళంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీ కొందనాలు. సమయం ఉన్నప్పుడే
అనుకూలమైన సమయం ఉన్నప్పుడే ప్రభువా నీ మందిరములో మేమందరము మా ప్రవర్తన ఒప్పుకోవాలయ్యా. అవకాశం ఉన్నప్పుడే విడిచిపెట్టుకోవాలి ప్రభువా. నీ రాజ్యము రాబోతున్నది నైనా, నీ రాకడ రాబోతున్నది ప్రభువా. అయ్యా మా నడత బాగుంటేనే ప్రభువా నిన్ను మేము చూడగలమయ్యా. నీ ప్రవర్తన బాగుంటేనే మేము నిన్ను చూడగలం ప్రభువా. మా క్రియలు నైనా నువ్వు పిలిచినప్పుడు నీ కుమారుడు, నీ దాసుడు, నీ దాసురాలు ప్రభువా మంచి సాక్ష్యం ఇచ్చే రీతిగా మా ప్రవర్తన ఉండాలి. నీ వందనాలయ్యా. నీ దాసుడు ద్వారా అద్భుతంగా ప్రభువా. అయ్యా మా నడత బాగుంటేనే, మా ప్రవర్తన బాగుంటేనే మాకు మీరు స్నేహితుడుగా ఉంటాడయ్యా. మాకు విరోధంగా మీరు ఉండొద్దు ప్రభువా. ఇక్కడి నుంచి సంఘములో మాకునైనా మీరు స్నేహితుడుగా మాత్రమే ఉండాలి ప్రభువా. నేటి వరకున్న విరోధతను యేసు నామములో మీరు కొట్టవేయమని ప్రార్థిస్తున్నాము. బలాములాంటి ప్రవక్తలు వస్తారు ప్రభా మా నడతను చెడగొట్టడానికి, అయ్యా మా హృదయాలు తిప్పడానికి, మా ప్రవర్తన తిప్పడానికి ప్రభా అనేకమైన స్నేహితులు వస్తారు ప్రభువా. దేవునికి వ్యతిరేకంగా చేసే పాపము మాలో ఉండకుండా ప్రభువా మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. బిలాము లాంటి ప్రవర్తన మా దగ్గర రావద్దయ్యా. బిలాము లాంటి మనుషులు మా దగ్గర రావద్దు ప్రభా. నీకు వ్యతిరేకంగా మేము ఉండకుండా ప్రభువా మంచి ప్రవర్తన మా నడత మాకు మా సంఘానికి యేసు నామములో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కొందనాలు ప్రభువా. ఇశ్రాయేలు పక్షులు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ప్రభువా అయ్యా వాళ్ళ నడత బాగాలేకనైనా 40 సంవత్సరాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ప్రభువా. కానాను దేశాన్ని వాళ్ళు పొందుకోలేకపోయినారు ప్రభువా. అనేకులు రాలిపోయారు ప్రభువా. మా ప్రవర్తన అలా ఉండొద్దు అయ్యా. నా ప్రవర్తన అలా ఉండొద్దు ప్రభువా. మేము అటు ఇటు చూస్తే బిడ్డలుగా మేము ఉండొద్దు ప్రభువా. అయ్యా దేవుని మందిరములో నిలకడగా నీ యందు అయ్యా నిలబడే బిడ్డలుగా మేము ఉంటారు ప్రభువా. తద్వారా మీరిచ్చే దీవెనలు, మీరిచ్చే ఈవులు మేము పొందుకోవాలి ప్రభువా. ఆ ఈవులు పొందుకోలేకుండా మేము ఉంటున్నామయ్యా. కారణం మేము అటు ఇటు చూస్తున్నామయ్యా. సలోమోనునైనా అయ్యా తండ్రి ఈ లోకానుసారంగా తిరుగుతూ ఈ లోకానుసార దేవతలు ఆచరిస్తున్నైనా తన రాజ్యాన్ని కోల్పోయాడు ప్రభువా. మేమునైనా నీ రాజ్యాన్ని మేము కోల్పోవద్దు ప్రభువా. నీ రాజ్యాన్ని మేము కోల్పోకూడాలంటే ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని మేము విడిచిపెట్టి అటు ఇటు తిరగకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన సంఘంగా మేము ఉండాలి ప్రభువా. సంఘంగా ఉండాలి ప్రభువా. మేము పొందుకోవాలి. నీ కొందనాలు నీ రాజ్యము మేము పొందుకోవాలి. అటు కృప మాకు సంఘానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కొందనాలు ప్రభా, నీ కొందనాలయ్యా. నీ ప్రవర్తనమైన మా ప్రవర్తన బహు జాగ్రత్తగా మేము చూసుకోవాలి ప్రభా. మా నడత దేవుని రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ రాజ్య మార్గానికి యేసు నామములో మాకు తోడుగా ఉండాలి ప్రభువా. తోడుగా ఉండాలయ్యా. ఈ నడత వల్ల మేము పరలోకానికి వెళ్ళకూడదు అయ్యా. ఈ నడత వల్ల మేము నైనా నరకానికి వెళ్ళకూడదు ప్రభా. ఈ నడత వలన ప్రభువా అయ్యా మా నడత దేవుని రాజ్య మార్గంలో పోవాలి ప్రభా. అపవాసులనే మార్గం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధులు, పవిత్రులు మాత్రమే రాజ్యం. అందుకే నీ మాలో అట్టి ప్రవర్తన మాకు దయచేయమని ఈ లోకానుసరమైన నడత మాలో ఉంటే, ఈ లోకానుసరమైన నడత మాలో ఉంటే ప్రభా నీ వాక్యము ద్వారా సరి చేసుకునే అవకాశం అర్థము అబద్ధం ఆడదని దాసులు చెప్పిన రీతిగా వాక్యము మంచి ప్రవర్తన కలిగిన రీతిగా మమ్మల్ని నడిపించేది నీ వాక్యమే. నీ వాక్యమేనైనా నీ వాక్యము ఆ హృదయం మీరు స్థిరపరిచి యెహోవా యందు భయభక్తులు కలిగిన రీతిగా ఈ వాక్యము దినదినమునైనా మమ్మల్ని శుద్ధీకరించేసి ప్రభా మంచి ప్రవర్తన కలిగి ఈ వాక్యము నడిపించే ప్రభా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రవర్తన బట్టి ఆయన ఆనందించును గాక. దేవుడు మన నడతను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందించును గాక. ఇటు ప్రార్థన అందరూ ఎన్నికల్లో దేవుడు దీవించి స్థిరపరచబడును గాక.